కూడా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయాలవడంతో ఆయన కూడా అక్కడే స్పాట్లో మృతి చెందారు. గొల్లపల్లి మండలం చిల్వకోడూరు శివార్లో బైక్ను తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది ఎస్ఐ శ్వేత కారు. అదే స్పాట్లోనే ఎస్ఐ శ్వేత మృతి చెందారు. బైక్ పై ఉన్నటువంటి వ్యక్తి కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. పోస్ట్ మార్టం కోసం ప్రస్తుతం జగిత్యాల ఆసుపత్రికి ఎస్ఐ మృతదేహాన్ని తరలిస్తున్నారు. జగిత్యాల డీసీఆర్బీలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ శ్వేత జగిత్యాల నుంచి తన సొంత ఊరికి చొప్పదండికి వెళ్తున్నారు. అయితే అర్నకొండ గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒక బైక్ పై వస్తున్నటువంటి ఆ ద్విచక్ర వాహనదారుని తప్పించడం కోసం పక్కకు తిప్పబోయి చెట్టును ఢీకొట్టింది. అయితే ఈ సమయంలో బైక్ పై వస్తున్నటువంటి వ్యక్తితో పాటుగా ఎస్ఐ కారు కూడా చాలా బలంగా చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు స్పాట్లను మృతి చెందారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏం జరిగింది? ఎస్ఐ కారు పక్కకు తప్పించబోయి ఇద్దరు కూడా మృతి చెందారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రజెంట్ ఎస్ఐ కుటుంబీకులు ఏం చెప్తున్నారు? మనోజ్, ఉదయమే చాలా విషాదకరమైనటువంటి ఘటన. రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ శ్వేత దుర్మరణం చెందింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో సబ్ ఇన్స్పెక్టర్ గా పోస్ట్ చేస్తున్నటువంటి శ్వేత 2017లో పోస్టింగ్ వచ్చింది. ఆమె చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామానికి చెందినటువంటి కుటుంబం నుంచి పట్టుదలతో కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయింది. కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయిన తర్వాత ఆమె ఎస్ఐగా సెలెక్ట్ అయిన తర్వాత పలు పోలీస్ స్టేషన్ లో తమ విధులను నిర్వర్తించడం జరిగింది. కరీంనగర్ కి సంబంధించినటువంటి ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్య అయిన తర్వాత ఈ పోస్టింగ్ వచ్చింది. అయితే సెటిల్ అవుతుంది ఇప్పుడిప్పుడే అనేటువంటి క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరగడం చాలా విషాదాన్ని నింపింది. తమ కూతురు ఇలా అవుతుంది అనుకోలేదు, కూతురే కుమారునిగా భావించామని చెప్పేసి తల్లిదండ్రులు రోధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కలిసివేసేలా ఉంది. ఆ గ్రామస్తులు అంతా కంటతడి పెడుతున్నారు. అందరూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలి వెళ్తున్నారు. ఎందుకంటే పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడికే తరలించడం జరిగింది మృతదేహాన్ని. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్నటువంటి బైక్ ను తప్పించబోయి ఆ చెట్టును ఢీకొంది. అప్పటికే ఆ బైక్ సైతం కారుని ఢీకొట్టడం జరిగింది. ఈ క్రమంలో బైక్ పై వస్తున్నటువంటి వ్యక్తి మృతి చెందాడు. అలాగే ఎస్ఐ శ్వేత సైతం అక్కడికక్కడే మృతి చెందింది. మనోజ్, దీనికి సంబంధించి పోలీసు అధికారులందరూ తీవ్ర ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేయడం జరిగింది. కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు సమాచారం అందిస్తున్నారు. ఇదైతే తీవ్ర విషాదము, తీరని దుఃఖం అని చెప్తున్నటువంటి పరిస్థితి. చంద్రశేఖర్, తను ఒంటరిగానే ఉన్నారా? కారులో ప్రయాణిస్తున్న సమయంలో తను ఒంటరిగానే ఉన్నారా? తనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఎస్ఐ శ్వేత ఒంటరిగానే ఉన్నారు. ఎందుకంటే డిస్ట్రిక్ట్ డీసీఆర్బీలో జాయిన్ అయిన తర్వాత తన గ్రామమైనటువంటి చొప్పదండి మండలం ఆర్నకొండ నుంచే వాళ్ళు మార్లు జగిత్యాలకి వస్తూ వెళ్తున్నటువంటి క్రమం ఉంది. దీనిలో భాగంగా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలో భాగంగానే ఎస్ఐ అక్కడికక్కడే మృతి చెందింది. మనోజ్, రైట్ చంద్రశేఖర్, సో మొత్తం మీద ఒక యాక్సిడెంట్ కారణంగా ఎస్ఐ శ్వేత మరణించారు. జగిత్యాల సంబంధించి సొంత ఊరికి వెళ్తున్నారు. జగిత్యాల నుంచి చొప్పదండికి వెళ్తున్నారు. ఈ మార్గ మధ్యలోనే అర్నకొండ గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసినట్టు తెలుస్తోంది. ఒక 2 వీలర్ వెహికల్ని తప్పించబోయి చెట్టును ఢీకొట్టి ఎస్ఐ శ్వేత ఆ కారులో ఉన్నారు. చాలా బలంగా వేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టడంతో తను స్పాట్లో మరణించారు. ఆ వ్యక్తి కూడా 2 వీలర్ పైన వస్తున్న వ్యక్తి కూడా గాయాలయ్యాయి. ఆయన కూడా స్పాట్లో మరణించినట్టు తెలుస్తోంది. డీసీఆర్బీలో విధులు నిర్వర్తిస్తోంది ఎస్ఐ శ్వేత. ఒకతే కుమార్తె, కొడుకైనా కుమార్తె అయినా ఇద్దరు తనే అని చెప్పి ఆ కుటుంబం భావిస్తోంది. ఇంతలోనే శ్వేతకి ఇటువంటి వార్త ఆ కుటుంబీకులు కొంత కలిసి వేస్తోంది. ఆ కుటుంబంలో చాలా విషాద ఛాయలనుకున్నాయి. సో మీరు చూడొచ్చు ఆ టీవీ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఫోటో, ఈ వ్యక్తి శ్వేత. సో కనబడుతున్నటువంటి ఈవిడే శ్వేత. సో యాక్సిడెంట్లో మరణించింది ఆవిడే. సో ఇటీవలే పోలీసు ఉద్యోగంలోకి ఎక్కారు. అంతా సెటిల్ అవుతోంది. ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న సమయంలోనే ఒకసారిగా శ్వేత యాక్సిడెంట్ కారణంగా తిరిగి రాని లోకాలకు వెళ్ళడంతో ఆ కుటుంబంలో చాలా తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అలుముకున్నాయి.